హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. దీనికి మనం ముందుగా ఒక కప్పు పంచదారని తీసుకోవాలి. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో మొత్తం అదే కప్ని యూజ్ చేసుకోవాలి. నేనైతే ఈ కప్పు పంచదార తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని మనం ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదారని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పంచదార ఇంకా గోధుమ పిండి బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పు నెయ్యి, కాచి చల్లార్చి పెట్టుకున్న నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి మనం నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే కలుపుకోండి, లేకపోతే అది పలచగా అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ ముద్ద వచ్చినట్టు మనం దీన్ని కూడా కొంచెం గట్టిగా వచ్చేట్టునే చేసుకోవాలి. నాకైతే ఒక ముప్పావు కప్పు నెయ్యి పట్టింది. మొత్తం నెయ్యి అయితే పట్టలేదు, అందుకనే మనం నెయ్యిని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పంచదార వేసాం కాబట్టి నెయ్యిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే అది పలచగా అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెంసేపు మనం పిసికిన తర్వాత మనకి ఇలా ఒక ఉండలాగా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా మనం స్క్వేర్ షేప్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని రెడీ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఎలా పక్కన సైడ్లో పగుళ్ళు లేకుండా నీట్గా ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా మనం ఆ పిండిని రెడీ చేసుకోవాలి. చూడండి, అంచులను కూడా ఎలాంటి పగుళ్ళు లేకుండా మనం నీట్గా చేసుకోవాలి, లేకపోతే మనం కట్ చేసేటప్పుడు అవి తునిగిపోతాయి. అందుకే మనం ఇలా కొంచెం నీట్గా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న సైజ్ గిన్నెని తీసుకొని మనం బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. చూడండి, నేనైతే ఈ చిన్న గిన్నెని తీసుకొని ఇలా చందమామ షేప్లోగా కట్ చేసుకుంటున్నాను. మనకు కావాలంటే రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే చందమామ షేప్లో కావాలని చెప్పి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒక రౌండ్ గిన్నెని తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి చందమామ షేప్లో వచ్చేస్తాయి. చూడండి, ఇలా నేను తయారు చేసుకున్న పిండిని మొత్తం ఇలా చందమామ షేప్లో వచ్చే విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. ఈ బిస్కెట్స్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం కల్లుప్పుని వేసుకొని మనం హీట్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇలా ప్లేట్ మీద పెట్టి దానిపైన ఇంకో ప్లేట్ వేసి ఒక 30 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. ఇలా ఒక 30 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూస్తే మనకి బిస్కెట్స్ బేక్ అయిపోయి ఇలా నీట్గా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే మనకి ఇష్టమైన చందమామ బిస్కెట్స్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. మనం నెయ్యితో చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి చాలా రోజులు కూడా ఉంటాయి. ఒక 10 నుంచి 15 డేస్ మనకి ఇవి నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.